గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఎండ చూసారా ఎలా వేసేస్తుందో. 4-5 డేస్ నుంచి ఎండ లేక ఫుల్ వర్షంతో విసిగిపోయాము. ఇప్పుడు ఈ మార్నింగ్ ఎండతో విసిగిపోతున్నాము. ఎందుకంటే మా ఇంట్లోకి డైరెక్ట్ వచ్చేస్తుంది సన్లైట్. దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మార్నింగ్ టైం. కానీ ఎండ చూసారా ఎంత వేడిగా వచ్చిందో. మార్నింగ్ 6:30 అయింది టైం అంతే. అప్పుడు ఇంకా నేను జీరా వాటర్ తాగుదాము అమ్మ నేను అని కొంచెం జీలకర్ర అండ్ వామ్ వేసి బాయిల్ చేస్తాను వాటర్లో. అదే అమ్మ ఇక్కడ నాకు అండ్ అమ్మకి గ్లాస్లో ఇచ్చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ డ్రింక్ తాగేసి ఫ్రెష్ అయిపోయి నైట్ దోసల పిండి రుబ్బుకున్నాను. అది బాగా ఫర్మెంట్ అయిపోయింది. సపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే తమ్ముడు లేడు, వాడికి నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఈరోజు. ఇంకా అమ్మ నేనే కదా అని కొంచెం పక్కన పెట్టేశాను దోసపిండి. ఇంక ఇలా 1 by 1 దోసలు వేసేసుకుంటున్నాను. ఏంటి అమ్మాయి రోజు దోసలే తింటుందా అనుకుంటున్నారా? మరి ఏం చేస్తామండి, దోసలు అయితే ఈజీగా అయిపోతాయి కదా. ఇడ్లీలు వేస్తే ఇడ్లీ పాత్ర కడుక్కోలేక అదొక బాధ. అండ్ ఇంకా వేరే ఆయిల్లో ఫ్రై చేసేవేమో ఇంకెందుకులే అనేసి వేయలేదు. ఇలా దోసలు అయితే వేసేసుకొని కంప్లీట్ చేసేసాము. అండ్ చట్నీ కూడా ఏం చేయలేదు ఈరోజు కూడా. టొమాటో చట్నీ యాజ్ యూజువల్, పికిల్స్ ఉంటాయి కదా ఇంట్లో, టొమాటో పికిల్తోనే తినేసాము. కానీ ఈ దోశలు అయితే ఒక్కొక్కసారి విసిగిస్తాయి కదా. ఫస్ట్ దోశ అయితే సరిగ్గా రాలేదు ఈసారి, తర్వాత నుంచి అయితే బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ దోశలు వేయడానికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనమాట. అమ్మకేమో సాఫ్ట్గా ఇష్టం, నాకేమో క్రిస్పీగా ఇష్టం. అందుకే అమ్మకి బోత్ సైడ్స్ కాల్చిస్తాను. ఇదిగోండి, ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్. ఇలా సింపుల్గా కంప్లీట్ చేస్తాను, ఎక్కువ వెరైటీస్ చేయలేదు. అంతే ఈ వీడియో. బాయ్.